హౌస్‌లో కంటెస్టెంట్స్ ఇచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ ఏమో కానీ, 'బిగ్ బాస్' మాత్రం అన్‌లిమిటెడ్‌గా వీళ్ళకి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఇస్తూనే ఉన్నాడు. పృథ్వీ, నబీల్ ఇద్దరూ ఒకరికొకరు నామినేట్ చేసుకుంటారు. అసలు రీజనే లేకుండా సిల్లీగా నామినేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు నువ్వు దేనికున్నావో నీకైనా అర్థమవుతుందా? నువ్వు దేనిలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు అన్నట్టు నబీల్ మీద వేస్తాడనమాట పృథ్వీ. పృథ్వీ మీద కూడా నబీల్ అలానే అంటూ ఉంటాడు. అయితే యష్మిన్ మాత్రం మెచ్చుకుంటూ ఉంటాడు బిగ్ బాస్. అలాగే స్పెషల్ పవర్ కూడా ఇచ్చాడు యష్మికి. ఇప్పటి వరకు నామినేట్ అయిన వాళ్ళలో ఎవరైనా ఒకరిని సేవ్ చేయొచ్చు. అలాగే నామినేట్ అవ్వని వాళ్ళని ఒకరిని నువ్వు నామినేట్ చేసే స్పెషల్ పవర్ ఉందని చెప్తాడు. అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటో తెలుసా? హౌస్‌లో ఉన్న వాళ్ళందరికీ ఫుడ్ విషయంలో ఒక పెద్ద షాక్ ఇస్తాడు. ఇప్పటి వరకు మీ దగ్గర ఏముంటే అవన్నీ తీసుకుపోయి స్టోర్ రూమ్‌లో పెట్టేసేయండి. మరలా బిగ్ బాస్ ఆదేశించేంత వరకు మీరు ఫుడ్ మీ ఇష్టం వచ్చింది తినొచ్చు. ఆ తర్వాత మాత్రం ముట్టుకోవడానికే వీలు లేదు అన్నట్టు చెప్పడంతో ఇక పరుగున వెళ్ళి అందరూ ఫుడ్ మీద పడతారు. ఆల్మోస్ట్ ఇంక అన్నీ ఫుడ్ అంతా స్టోర్ రూమ్‌లో పెట్టిచ్చేస్తారు. ఇక ఆ తర్వాత టాస్క్ అనేది స్టార్ట్ చేయిస్తాడు. అయితే నైనిక ఏడుస్తూ ఉంటుంది. నైనికకి నిఖిల్, సోనియా దగ్గరుండి తనకి చెప్తూ ఉంటారు. ఏడవద్దు, ఎందుకు ప్రతిదానికి బాధపడుతూ ఉంటావు అని. మరి సీత ప్లేస్‌లో నైనికని ఏమైనా ఈ యష్మి డైరెక్ట్‌గా నామినేట్ చేసిందా అనేది చూడాలి. విష్ణు అయితే తెగ బాధపడిపోతూ ఉంటుంది. మొదలే తిండి ప్రియురాలు. ఫుడ్ అంతసేపు రాకపోతే ఏమైపోతుందో ఏమో విష్ణు అనేది చూడాలి మరి ఎపిసోడ్‌లో.